క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తూ వస్తుందని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. గోదావరిఖని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని సిఆర్ క్లబ్లో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ సెలక్షన్ పోటీల కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, గ్రంథాలయ చైర్మన్ అన్నయ్య గౌడ్, గోదావరిఖని ఏసీపీ మడత రమేష్లు హాజరై జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ సెలక్షన్స్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్రీడాకారులకు ప్రాధాన్యత కల్పిస్తూ వస్తుందని తెలిపారు. తాను ఇదివరకు షాప్ చైర్మన్గా పనిచేసిన అనుభవంతో రామగుండం ఎమ్మెల్యేగా ఈ ప్రాంతంలో క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తూ ఈ ప్రాంత క్రీడాకారులు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో సత్తాను చాటేలా అన్ని సదుపాయాలను కల్పిస్తామని వెల్లడించారు. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంను త్వరలో రాష్ట్రంలోని అత్యంత ఆధునిక సౌకర్యాలతో మంచి స్టేడియంగా రూపుదిద్దుకోనుందని తెలిపారు. మెడల్స్ తీసుకొచ్చడానికి అవకాశం, ట్రైన్ చేయించగలిగే అవకాశం నాకు వచ్చింది. అదే మాదిరిగా గౌరవ క్రీడాకారులు అనేక మంది నేషనల్ లెవెల్లో వెళ్ళడానికి దాదాపుగా 1200 మందికి అవకాశం కల్పించారు. ఇండియాలో స్పోర్ట్స్ హైదరాబాద్ రాజశేఖర్ రెడ్డి 15 సంవత్సరాల గ్యాప్ గవర్నమెంట్ పోయిన ఇయర్స్లో స్పోర్ట్స్ అంటేనే లీస్ట్ భారం. నౌ వీ హ్యావ్ వండర్ఫుల్ చీఫ్ మినిస్టర్ మిస్టర్ రేవంత్ రెడ్డి. He has such a big vision to develop our India, that especially Telangana. We are creating a big sports place in Hyderabad, University of Sports. అదే మాకు అన్ని కాన్సెన్స్ పెద్ద స్పోర్ట్స్ నుంచి ఏర్పడుతుంది. చాలా చేయాలని సంకల్పంతో ముందుకుపోతాం. దానికి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. రామాగుండంలో ఇక్కడ కూడా 2 స్టేడియాలు దీన్ని కూడా అత్యంతంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తామని ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వంకల స్వామి, దీటి బాలరాజు, తానిపర్తి గోపాలరావు, కార్యక్రమ నిర్వాహకులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ చూద్దాం. ఎస్ఎస్సి 2025 ఫలితాల్లో విశ్వభారతి అగ్రస్థానం. ఎన్టీపీసీ రామగుండం గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో నెంబర్ 1. పెద్దపల్లి జిల్లాల్లోని అద్భుత ఫలితాలు సాధించిన విశ్వభారతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్. మొన్న ర్యాంకుల్లోనైనా, నిన్న గ్రేడ్స్లోనైనా, ఈరోజు మార్కుల్లోనైనా విశ్వభారతిదే ముందంజ. 582 మార్కులతో ఎం జశ్వంత్ టాప్ ఇన్ టౌన్. అంతేకాకుండా వి చరణ్ 564 మార్కులు, ఈ రాజ్ కుమార్ 559, టి కావ్య 558, షయిస్తా 557, ఎల్ వర్ధన్ 556, ఎం నాగధీరర్ 552 మార్కులతో ప్రభంజనం సృష్టించారు. 500 మార్కుల పైగా 38 మంది విద్యార్థులు సాధించిన ఏకైక పాఠశాల విశ్వభారతి. విశ్వభారతి నవోదయ, సెయింట్ జోసెఫ్ స్కూళ్లలో 100% రిజల్ట్ సాధించిన విశ్వభారతి విద్యా సంస్థలు. గత 32 సంవత్సరాలుగా విశ్వభారతి అధినేత బందారపు యాదగిరి గౌడ్ గారి ఆధ్వర్యంలో నడపబడుతూ అఖండ ఫలితాలు సాధిస్తూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నెంబర్ 1 గా నిలుస్తున్న విశ్వభారతి విద్యా సంస్థలు. మరి ఇంకెందుకు ఆలస్యం? మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకై వెంటనే మా పాఠశాలలో చేర్పించండి. మీరు మీ పిల్లలపై కన్న కలలు నిజం చేసుకోండి. అడ్మిషన్స్ ప్రారంభమైనవి. వెంటనే సంప్రదించండి.